అయితే మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అని అంటే అనితను పాయకారావుపేట ఎమ్మెల్యే అనే పిలుస్తామన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు గుడివాడ అమర్నాథ్. నువ్వు మమ్మల్ని ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మా నాయకుడిని అంటే నేను పాయకరావుపేట ఎమ్మెల్యే అని అంటాం. ఎవరినన్నా మా నాయకుడిని అంటే నన్ను అన్నట్టే, మా పార్టీలో కార్యకర్తలను అందరిని అన్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి కార్యకర్తని అన్నట్టే. మీకు ఉంది కదా, నోరు ఉంది కదా అంటే ఎక్కువ కాలం సాగదు. అన్నీ చూస్తారు, చరిత్రలో చాలా జరిగిపోయినాయి. దయచేసి ప్రతిదానికి ఇప్పుడు ఏదో అవకాశం ఉంది, 2 కార్లు ముందు వెనకాతలు ఉన్నాయి, 4 గంటలు ముందు వెనకాతలు ఉన్నాయి అని చెప్పారంటే ఏది శాశ్వతం కాదు. ఈ సమాజంలో శాశ్వతం కానిది ఏంటంటే అధికారం ఒకటే. అది దయచేసి గమనించి వాళ్ళు మాట్లాడితే మంచిది. అలాగని చెప్పి అధికారం ఎప్పుడు ఒకరి చెంతన ఉండదు కూడా. అవకాశం వచ్చినప్పుడు దాన్ని రుచి చూపిస్తాం.